నమస్కారం అండి అందరికీ. ఇవాల్టి వీడియోలో అంగన్వాడీ వర్కర్స్‌కి, మినీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ అంగన్వాడీ హెల్పర్ పోస్టులకి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి? ఏ విధంగా అప్లై చేసుకోవాలి? అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఏజ్ లిమిట్ ఏంటి? అండ్ వాళ్ళ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏముండాలి? అండ్ ప్రాసెస్ ఏంటి? అనేదంతా ఇవాల్టి వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ యొక్క ఎలిజిబిలిటీ ఏంటి అంటే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. వాళ్ళ యొక్క ఏజ్ అనేది 21 ఇయర్స్ టు 35 ఇయర్స్ మిడిల్లో ఉండాలి. జూలై 1, 2024కి వాళ్ళకి 21 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ లోపు ఉండాలి. వాళ్ళు లోకల్ పర్సన్ అయి ఉండాలి ఆ పర్సన్. అండ్ వాళ్ళు మ్యారీడ్ అయి ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చి ఏ పోస్టులు ఎన్నున్నాయి అంటే 12 ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో అంగన్వాడీ కార్యకర్తల పోస్టులు వచ్చి 10 ఉన్నాయి. మినీ అంగన్వాడీ వర్కర్స్ వచ్చి 6 ఉన్నాయి. అంగన్వాడీ హెల్పర్ పోస్టులు వచ్చి 64 ఉన్నాయి. వీటన్నింటికి మనం ఎప్పటి నుంచి మనకి ప్రాసెస్ స్టార్ట్ అయింది అంటే 10th నుంచి, జనవరి 10th 2025 నుంచి 25th వరకు మనకు అప్లై చేసుకోవడానికి ఈ మంత్ 25th జనవరి 25th 2025 వరకు టైం అనేది ఉంది వీటిని అప్లై చేసుకోవడానికి. వీటిని అప్లై చేసుకోవడానికి ఎక్కడికి వెళ్ళాలి అంటే దగ్గరలో ఉన్నటువంటి సచివాలయంకి వెళ్ళాలి. సెక్రటరేట్లో కన్సర్న్ డిజిటల్ అసిస్టెంట్ యొక్క లాగిన్లో ఈ ప్రాసెస్ అనేది అప్లై చేస్తారు. డబ్ల్యూడిపిఎస్కి ఇంకా వాళ్ళకి లాగిన్లో ఎనేబుల్ అవ్వలేదు ఈ ఆప్షన్, బట్ ఎనేబుల్ అవుతుంది. అంతకన్నా ముందు ఇప్పుడు ఆల్రెడీ లైవ్లో ఆ దగ్గరలో ఉన్నటువంటి రూరల్ సెక్రటరేట్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ సెక్రటరేట్లో ఎక్కడైనా కానీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కన్సర్న్ అప్లికేషన్ ఫామ్స్ అన్ని తీసుకొని వెళ్ళి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి కావాల్సింది వచ్చి అప్లికేషన్ ఫామ్ కావాలి, కమ్యూనిటీ నేటివిటీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలి, ఒక అడ్రస్ ప్రూఫ్ ఉండాలి, 10th క్లాస్ పాస్ అయినటువంటి సర్టిఫికేట్ ఉండాలి. ఈ డాక్యుమెంట్స్ ఉంటే సరిపోతుంది. ఫస్ట్ ఆధార్ నెంబర్ అయితే కంపల్సరీ, ఆధార్ కార్డు. ఎందుకంటే ఫస్ట్ త్రూ ఆధార్ నెంబర్ నుంచి మనం ఎంటర్ చేస్తాం కాబట్టి డీటెయిల్స్. ఫస్ట్ ఈ ప్రాసెస్ ఏంటి అంటే ఎలాగా అంటే డిజిటల్ అసిస్టెంట్ యొక్క ఏపీ సేవా పోర్టల్ లాగిన్ క్రెడెన్షియల్స్తో లాగిన్ అయిన తర్వాత మీ సేవా సర్వీసెస్ పైన క్లిక్ చేస్తే మనకు లెఫ్ట్ సైడ్లో లాస్ట్ కాలం, లాస్ట్ మాడ్యూల్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అనే మాడ్యూల్ పైన క్లిక్ చేస్తే మనకు అంగన్వాడీ పోస్టులు అని చెప్పి సబ్ టైటిల్ వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే అప్లికెంట్ యొక్క ఆధార్ నెంబర్ ఏంటి, తర్వాత మన యొక్క ఆధార్ నెంబర్, అప్లికేషన్ నెంబర్ అనేది ఆటోమేటిక్గా ఫిల్ అవుతుంది మనం యొక్క డీటెయిల్స్ అనేటివి ఎంటర్ చేయగానే. నెక్స్ట్ వాళ్ళ యొక్క డిస్ట్రిక్ట్ ఏంటి, డివిజన్ ఏంటి, ఆ ప్రాజెక్ట్ ఎక్కడిది, సత్యసాయినా లేకపోతే డిఫరెంట్ ఆప్షన్స్ చూపిస్తాయి. పుట్టపర్తిన, సోమందేపల్లె అని చెప్పి అలా ప్రాజెక్ట్ నేమ్స్ కనిపిస్తాయి. అండ్ నేమ్ ఆఫ్ ద మండల్, గ్రామ పంచాయతీ ఏది, జీపీ ఏది, అండ్ ఏ పోస్ట్ వేకెన్సీ ఎక్కడుందో దాన్నే సెలెక్ట్ చేసుకోవాలి. మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు అప్లికెంట్ యొక్క నేమ్ ఎంటర్ చేయాలి, వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్, అండ్ నెక్స్ట్ వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, మ్యారిటల్ స్టేటస్ అండ్ హస్బెండ్ నేమ్, అడ్రస్ ప్రూఫ్ ఏంటి, డిస్ట్రిక్ట్ ఏంటి, మండల్ ఏంటి, తర్వాత విలేజ్ ఏంటి, అన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్పౌస్ యొక్క పర్మనెంట్ డీటెయిల్స్ ఏంటి, వాటి యొక్క అడ్రస్, ప్రజెంట్ అడ్రస్, అప్లికెంట్ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ సబ్మిట్ చేయాలి. వన్స్ ఆల్ డీటెయిల్స్ అడిగిన అప్లికేషన్ ఫామ్లో అడిగినటువంటి ఫీల్డ్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత అప్లికెంట్ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేటివి ఫిల్ చేయాలి. అప్లికెంట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్లో టెన్త్ క్లాస్ పాస్ అయ్యారా లేదా, నెక్స్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ విత్ లోకల్ పీపుల్,
అంటే తెలుగు మాట్లాడగలరా లేరా వీడియోనా అనే ఆప్షన్స్ ఉంటాయి. వాటికి డేటా అంతా ఫిల్ చేసిన తర్వాత డాక్యుమెంట్స్ అనేటివి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ ఆప్షన్స్ ఉన్నాయి. డిఫరెంట్లీ ఏబుల్డ్ క్యాండిడేట్స్ అంటే అవి అన్నీ నో అనే పెడతాము. అండ్ అప్లికెంట్ బిలాంగ్స్ టు అన్నప్పుడు నన్ ఆఫ్ దిస్ ఎపో ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకుంటాము, ఏ కేటగిరీకి ఎలిజిబుల్ కాకపోతే. సో డాక్యుమెంట్ లిస్ట్ వచ్చి ఇక్కడ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేటప్పుడు కేర్ఫుల్గా పీడిఎఫ్స్ అప్లోడ్ చేయాలి. అది కానీ ఎలాగా, మనం అప్లై చేసే ఈ 6 అప్లికేషన్స్ పీడిఎఫ్ ఫైల్స్ నాట్ ఎక్సీడ్ 3 MB. 3 MB కన్నా ఎక్కువ అవ్వకూడదు. అంటే వాటిని ప్రిసైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్క పీడిఎఫ్ ఫైల్ మొత్తం కలిపిన 3 MB లాగా వచ్చేటట్టు మనం ప్రిసైజ్ చేసుకొని ఆ పర్టికులర్ డాక్యుమెంట్స్ అన్నీ మనం అప్లై చేయాలి. అప్లికేషన్ ఫామ్, ఫస్ట్ అప్లికేషన్ ఫామ్ అనేది ఆల్రెడీ లింక్ పెట్టారు. అండ్ డిఎన్ అడిగినా కానీ వాళ్ళు ఫిలప్ చేసి వాళ్ళు ఫామ్ ఇస్తారు. అది ఫిలప్ చేసిన తర్వాత ఆ ఫామ్ని వాళ్ళ యొక్క 10th క్లాస్ మార్క్స్ మెమో అండ్ అడ్రస్ ప్రూఫ్, డేట్ ఆఫ్ బర్త్కి ఒకటి, కమ్యూనిటీ నేటివిటీ ఒక ప్రూఫ్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇవన్నిటికీ మనకు ఒకే ఫామ్లోనే ఉంటాయి. కమ్యూనిటీ నేటివిటీ అండ్ టీఓబీ అని చెప్పి ఒక ఫామే సరిపోతుంది వీటికి. అండ్ ఐడి ప్రూఫ్ లైక్ రేషన్ కార్డా, ఆధార్ కార్డా, ఓటర్ కార్డా, బ్యాంక్ పాస్బుక్, ఏదో ఒకటి ఐడి ప్రూఫ్ అన్నిటినీ పీడిఎఫ్ ఫార్మాట్లో సబ్మిట్ చేసేయాలి. ఇక్కడ వాటిని సబ్మిట్ చేసిన తర్వాత టిక్ మార్క్ మాత్రం కంపల్సరీగా క్లిక్ చేయాలి. లెఫ్ట్ సైడ్లో ఏవైతే మీరు ఫైల్ని చూస్ చేసుకొని సబ్మిట్ చేశారో వాటికి లెఫ్ట్ సైడ్లో చెక్ బాక్స్ ఉంటుంది. చెక్ బాక్స్ పైన టిక్ మార్క్ అనేది కంపల్సరీగా పెట్టాలి. అలా టిక్ మార్క్ పెట్టిన తర్వాత టిక్ మార్క్ అనేది సబ్మిట్ చేయాలి. టిక్ మార్క్ పెట్టిన తర్వాత షో పేమెంట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. షో పేమెంట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే 3 MB కన్నా లోపల ఉంది, టోటల్ అప్లోడెడ్ ఫైల్ సైజ్ షుడ్ నాట్ ఎక్సీడ్ అని అడుగుతుంది. సో మనం ఆ విధంగా ఎంటర్ అలా 3 MB లోపల చేస్తేనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అప్లోడెడ్ డాక్యుమెంట్స్ అన్నీ బ్లూ కలర్లో టర్న్ అవుతాయి. లైక్ రీడైరెక్ట్ అవ్వడానికి ఏమైతే ఫైల్స్ సబ్మిట్ చేసామో అవి బ్లూ కలర్లో అప్లికేషన్ ఫామ్ యొక్క నావిగేట్ లింక్ కనిపిస్తుంది. సబ్మిట్ చేయగానే సక్సెస్ఫుల్గా అయ్యేటట్టు అయితే అక్కడ ఎర్రర్ రాదు. ఇక్కడ కొంచెం ఎర్రర్ ఉంది కాబట్టి మళ్ళీ రీసబ్మిట్ చేస్తున్నా పేమెంట్ పైన. సో పేమెంట్ వచ్చి 50 రూపీస్ అండి, సర్వీస్ ఛార్జ్. సో ఆ కన్ఫర్మ్ పేమెంట్ పైన క్లిక్ చేయగానే సక్సెస్ఫుల్ అయితే మనకి ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఆ 50 రూపీస్ అప్లికేషన్ యొక్క చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ప్రొవైడ్ చేసినటువంటి కస్టమర్ నేమ్, తర్వాత పేమెంట్ గేట్వేకి ఓపెన్ అయిన తర్వాత మనం ఆప్షన్స్ అడుగుతుంది. ఏ విధంగా పే చేయాలనుకుంటున్నారు, ఆన్లైన్లో క్యాషా అని చెప్పి. క్యాష్ మోడ్ పైన కాదు కాబట్టి ఆన్లైన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి కంటిన్యూ పేమెంట్ అనేది సబ్మిట్ చేస్తాం. కంటిన్యూ పేమెంట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ పేమెంట్ అనేది ఏ విధంగా పే చేయాలనుకుంటున్నారు, ఏదో ఫోన్పే, బిల్డేస్క్ అని అడుగుతుంది. ఫోన్పే ద్వారా మనం స్కాన్ చేసి అమౌంట్ అనేది పే చేసేయచ్చు. వన్స్ అమౌంట్ పే చేయగానే ఈ స్కానర్కి ఫోన్పే నుంచి స్కాన్ చేసి అమౌంట్ పే చేసేస్తాం. సక్సెస్ఫుల్గా మనకి మెసేజ్ అనేది వస్తుంది. నెక్స్ట్ సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత మనకి ఆ అప్లికేషన్ ఫామ్ అనేది ప్రింట్ తీసుకోవచ్చు. వన్స్ పేమెంట్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత ఆ పేమెంట్ సక్సెస్ఫుల్ అయిన ఫామ్ని మనం ప్రూఫ్గా పెట్టుకొని దాన్ని ప్రింట్అవుట్ తీసి